ఇకపోతే బీఆర్ఎస్కి గువ్వల బాలరాజు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గుడ్ బై చెప్పారు. ఆయన రాజీనామా లేఖ కూడా సమర్పించడం జరిగింది. 9న బీజేపీలో కూడా చేరనున్నట్లుగా తెలుస్తోంది సార్. ఈయనే కాదు, ఈయనతో పాటు అదే బాటలో మరికొందరు నేతలు కూడా ఉన్నారు అంటూ ప్రచారం కూడా సాగుతోంది. సో అంటే ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకి సన్నాహాలు జరుగుతున్న వేళ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్ని కనుక చూసినట్లయితే బీజేపీ వ్యూహం తెలంగాణలో ఎలా అంచనా వేయొచ్చు సార్? అంటే ఈ ప్రత్యర్థుల బలహీనతల్ని, వీక్నెసెస్ను, వల్నరబిలిటీస్ను ఏ రాజకీయ పార్టీలో వాడుకుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఛాలెంజ్ ఏంటంటే ఆల్రెడీ కవిత ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఒక సీరియస్ మానసిక క్రైసిస్ను కేసీఆర్ ఎదుర్కొంటున్నాడు. కవితను ఏమీ అనలేడు. అదే సమయంలో కవిత చెబితే వినడం లేదు. కేటీఆర్ను వదులుకోలేడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కేసీఆర్కు ఇవాళ ఒక తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నాడని ఆయన సన్నిహితులు చెప్తున్న మాటలు ఇవి. నేనేమి ఆయన కలవలేదు కానీ. సో అందువల్ల నిన్నగా మొన్న కూడా కవిత మీకు జగదీష్ రెడ్డితో జరిగిన వాదన. సో జగదీష్ రెడ్డిని లిలీపుట్ నేత అనడం తప్పే అది, ఎందుకంటే అది ప్యూర్లీ బాడీ షేమింగ్. సో అది కవిత స్థాయిని తగ్గిస్తుంది ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం. అదే సమయంలో జగదీష్ రెడ్డి కవితను టార్గెట్ చేయడం ద్వారా కేసీఆర్ కూతురును టార్గెట్ చేయడం. సో కేసీఆర్ కూడా అది రాజకీయంగా ఇబ్బంది. నేను నిన్న కూడా మాట్లాడాను. జగదీష్ రెడ్డి సన్నిహితులకు కాస్త ఇది నొప్పించింది కూడా. నాకు మెసేజ్లు పెట్టి నాతో మాట్లాడారు. సార్ మీరు జగదీష్ రెడ్డి మాట్లాడారు తప్పంటున్నా. నిజమే కదనయ్యా, జగదీష్ రెడ్డి కేసీఆర్ కుటుంబంలో ఒకరిపైన అటాక్ చేస్తే కారణం ఏదైనా ఆ కుటుంబం చూసుకుంటుంది. కేసీఆర్ అండ్ కేటీఆర్ ఆర్ కాంపిటెంట్ ఎనఫ్ టు డిఫెండ్ దెమ్సెల్స్. మీరు బయట వాళ్ళు వచ్చి కేసీఆర్ కూతుర్ను చెడాబడా ఆమె గురించి మాట్లాడడమే వేస్ట్, నేనన్నా గెలిచాను ఇతరులు గెలవలేదు అని దాడి చేస్తే అది కేసీఆర్ పైన రిఫ్లెక్ట్ కాకుండా ఉంటుందా అనేది నేను చెప్పిన మాట. కానీ నాకున్న సమాచారం ప్రకారం జగదీష్ రెడ్డి వర్గం కూడా ఏం చెప్పుకుంటుంది అంటే కేటీఆర్ అనమని చెప్పలేదు. అక్కడ జరుగుతున్న పరిణామాలను ప్రత్యక్షంగా చూసిన జగదీష్ రెడ్డే కవిత బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్కి ఇబ్బంది కలిగించే వైఖరి తీసుకోవడము, బీఆర్ఎస్లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతోంది అనే భావన ఉండడము, కేసీఆర్ మానసిక క్షోభకు కారణమవుతోంది అన్న భావన వల్ల జగదీష్ రెడ్డి తనంతట తానే రియాక్ట్ అయ్యాడు అని జగదీష్ రెడ్డి మద్దతుదారులు చెప్తున్నటువంటి వాదన. కేసీఆర్ కవిత పైన రియాక్ట్ కావడం, ఇలా కవిత వర్సెస్ జగదీష్ రెడ్డి జరుగుతోంది. కవిత చాలా సీరియస్ ఆరోపణ చేసింది. మా జాగృతిలో కూడా కోవర్ట్లను పెట్టారని. ఎందుకంటే కవితనే కోవర్టు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ కోవర్ట్ అని బీఆర్ఎస్లో కవిత వ్యతిరేక వర్గం వాదన. ఇప్పుడు కవిత నాపై కూడా కోవర్ట్ ఆపరేషన్ అని ఇండైరెక్ట్గా కేటీఆర్నే పైన కామెంట్ చేసింది. కవిత పైన కేటీఆర్ కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నాను నేనేమి అనడం లేదు. కానీ డెఫినెట్గా ఈ ఆరోపణలు చాలా సీరియస్ ఆరోపణలు. ఈ గందరగోళంలో బీఆర్ఎస్ ఉంది. దీనికి తోడు ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ఇది ఒక ఛాలెంజ్, ఒక ఆపర్చునిటీ. పార్టీని యునైటెడ్గా నిలబెట్టడానికి, విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి ఆపర్చునిటీ. ఛాలెంజ్ ఏంటంటే ఎలా సమర్థించుకుంటారు ఇంత భారీ వాదనను. అందువల్ల ఈ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్ క్రైసిస్లో ఉంది కనుక దీనికి తోడు బీఆర్ఎస్ను తీసుకెళ్ళి విలీనం చేస్తారు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు అనేటువంటి వాదనలకు కూడా బలపడుతున్నాయి. కేసీఆర్ను ఇప్పుడు అరెస్ట్ చేయకుండా బీజేపీ తో కలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ చేయాలంటే వెనకాడతాడు. ఎందుకంటే మనం చూసాం ఈటల రాజేందర్ విషయంలో ఏం జరిగింది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో ఉండగానే ఆయన పైన చర్యలు మొదలుపెట్టారు. ఆయన బయటకు వెళ్ళడంతోనే ఉధృతం చేశారు. ఉదయం 5 గంటలకే ఆయన భూముల్లోకి కలెక్టర్ వెళ్ళాడు. తర్వాత ఆయన ఈటల రాజేందర్ ఎప్పుడైతే బీజేపీలో చేరాడో ఆయనకు బ్రహ్మాండమైన కవచం లభించింది. ఆ తర్వాత కేసీఆర్ ముట్టుకోలే ఈటలను. అందువల్ల ఈ సమయంలో బీఆర్ఎస్ను బీజేపీకి దగ్గరగా తీస్తే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ను అరెస్ట్ చేయాలన్నా, కేటీఆర్ను అరెస్ట్ చేయాలన్నా 1-2 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే అది మనకు ఆంధ్రప్రదేశ్లో చూశాం కదా. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ అరెస్ట్ చేయలే. ఎందుకంటే జగన్ అరెస్ట్ చేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు చేయలేమని జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన 2014-19 మధ్య జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసడానికి ఒక అవకాశం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
ఇప్పుడు 2024 నుంచి ఇప్పటికీ మీకు ఏడాదిన్నర అవుతుంది. మరి ఎందుకు ఏడాది దాటిపోయింది కదా, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారు? ఇప్పటికీ జగన్ అరెస్ట్ అని రోజు తమిళ తప్ప రియల్ అరెస్ట్ ఎందుకు జరగడం లేదు అంటే అక్కడ మోడీ క్లియరెన్స్ లభించాలి, అందరికీ తెలుసు. ఎందుకంటే మోడీ చెప్పకుండా, మోడీ ఒక ఎండార్స్మెంట్ లేకుండా చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో నిర్ణయం తీసుకుంటాను నేను అనుకోను. ఈవెన్ జగనే తీసుకోలేదంటారు. నా రాజకీయ వర్గాలు చెప్పేది అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా మోడీ అనుమతితోనే జగన్ ఆ రోజుల్లో చేశాడు అని. ఎందుకంటే ముందు టీడీపీతో పొత్తు పెట్టుకుందామని బీజేపీ అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపలేదు అని. నేను లేదు విడిగా పోటీ చేస్తాం, మీకే కదా మద్దతు ఇస్తాం పార్లమెంట్ ఎన్నికల తర్వాత అని. అప్పుడు మోడీ అమిత్ షాలు జగన్కు ఓకే యూ కెన్ గో హెడ్ విత్ అరెస్ట్ అన్నప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అవడంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ ఎన్ని ఎమ్మెల్యే సీట్లు అంటే అన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఎన్ని ఎంపీ సీట్లు అంటే ఇస్తున్నాడు. ఇప్పటికే రాజ్యసభ సీట్లు ఏంటంటే ఇచ్చేస్తున్నాడు. తనకు బలమైన సీట్లు, తమ సిట్టింగ్ సీట్లు కూడా బీజేపీకి ఇచ్చేస్తున్నాడు. సో మీకు అందులో ఇది ఆ రకంగా బీజేపీ జగనే మోడీకి చెప్పకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేదు అని రాజకీయాల్లో అంటుంటారు, వర్గాల్లో అంటుంటారు. అలాంటిది కేసీఆర్ను ఒక్కసారి బీజేపీతో కలిశాక ముట్టుకోవడం అంత సులభం కాదు. అందుకొరకు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ నేతల్లో ఆ గందరగోళం ఉంటుంది కనుక ఆ గందరగోళాన్ని బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. దాంతోపాటు బీజేపీ రాజకీయ వ్యూహం చాలా విస్తృతమైంది. ఏంటి ఆ రాజకీయ వ్యూహం అంటే కేవలం బీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా అసంతృప్తిని బీజేపీ అట్రాక్ట్ చేయవచ్చు. ఆ తర్వాత మీకు డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందు. ఆ డీలిమిటేషన్ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. బీజేపీ తనకు అనుకూలంగా డీలిమిటేషన్ ప్రక్రియను ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో మీకు హైదరాబాద్లో 20 సీట్ల వరకు పెరగవచ్చు అని అంటున్నారు. సో అందువల్ల అక్కడ హిందూ డామినేటెడ్ సీట్లు పెరగవచ్చు అని. రీడ్రాయింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్లో తనకు అనుకూలంగా డెమోగ్రఫీ ఉండేలా బీజేపీ జాగ్రత్త పడవచ్చు అని. అప్పుడు 153 సీట్లలో హైదరాబాద్లో 20 సీట్లు పెరిగితే మామూలు విషయం కాదు కదా. తర్వాత మీకు ఇలా బీజేపీ పెద్ద ఎత్తున తెలంగాణ పైన ఫోకస్ పెడతబోతోంది అన్ని వైపుల నుంచి అనడానికి ఇవాళ బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరడం ఒక ఇండికేషన్. ఇది శాంపుల్ లాగా కనబడుతుంది.